నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కుప్పంలో టీడీపీ నేతల వినూత్న నిరసన ప్రదర్శనలు భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో పత్రాలు పోలీస్ రిక్రూట్మెంట్ లో విద్యార్థులకు జరిగిన అన్యాయంలో 14 సంఘాల మద్దతు అండగా ఉంటామంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి వికారాబాద్ జిల్లాలో పోలీస్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతలు వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు భోగి పండుగ సందర్భంగా భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల కొత్త జీవో నెంబర్ పత్రాలను అగ్నికి ఆహుతి చేశారు టీడీపీ నేతలు సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో భోగి మంటల ముందు వినూత్నంగా నిరసన తెలిపారు సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి సైకో పోవాలి సైకిల్ రావాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం వాళ్ళు బాగ్ మాట్లాడుతూ ఉన్నారు ఇదే నంబర్ 1 సైకో జీవో నంబర్ 1 సైకో జీవో నంబర్ 1 సైకో జీవో నంబర్ 1 బ్యానర్ బాగ్ పెట్టు సైకో జీవో నంబర్ 1 చేయాలి సైకో జీవో నంబర్ 1 రద్దు చేయాలి సైకో జీవో నంబర్ 1 రద్దు చేయాలి సైకో జీవో నంబర్ 1 రద్దు చేయాలి సైకో జీవో నంబర్ 1 నా బ్యానర్ బాగ్ పెట్టనా వెళ్ళిపోతాం సైకో జీవో నెంబర్ రద్దు చేయాలి సైకో జీవో నెంబర్ రద్దు చేయాలి సైకో జీవో నెంబర్ 1 రద్దు చేయాలి సైకో జీవో నెంబర్ 1 రద్దు చేయాలి సైకో జీవో నెంబర్ 1 రద్దు చేయాలి చిన్నగా రెడీ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామ ఉప సర్పంచ్ షాడా శ్రీనివాస్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ వెంకటేశ్వర్లు మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య మాజీ ఏఎంసీ అంజన్ రావు మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు Very good bowling. ఆల్రెడీ మంచి గురించి మనం ఏమంటారు నేను నాన్న పూరి
గూడెం గ్రామంలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఇది క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులైనటువంటి మా గ్రామ ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్ గారు నిర్వహించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే గ్రామంలో పండుగ సందర్భంగా మరి పిల్లలందరూ వాళ్ళు పై చదువుల గురించి వేరే అదర్ జిల్లాలకు కానీ స్టేట్లకు కానీ పోతూ ఉంటారు. మరి జాబర్లు కూడా కొందరు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పండుగ సందర్భంగా వాళ్ళ సొంత గ్రామానికి ఇచ్చేస్తారు. కాబట్టి మరి పాత స్నేహితులుగా ఉన్నటువంటి అప్పుడు 10th దాకా చదివినటువంటి అందరూ కూడా కలిసి ఒకరికొకరు మరి వాళ్ళ స్నేహ బంధాలు పంచుకున్నటువంటి సందర్భం. కాబట్టి ఈ సందర్భంలో మరి అందరూ ఒక జాగాలు ఉండి ఒక గేమ్ ఆడుకుంటే ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ గేమ్ను నిర్వహించడం జరిగింది. మరి ఈ గేమ్లో పాల్గొన్నటువంటి మా గూడెము యూత్ దాదాపు ఒక 6-7 టీంలు, అంటే ఒక గ్రామంలో 6-7 టీంలు ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. మరి యూత్ కూడా తెలియజేయండి ఏంటంటే యూత్ అందరూ కూడా మరి మంచిగా అందరూ కలిసికట్టుగా గొడవలు కాకుండా మరి క్రికెట్ ఆడి మంచిగా మీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేదానికి మీ ఫిట్నెస్ పెంచుకోవడానికి మంచి అవకాశం. కాబట్టి మళ్ళీ 4 రోజులైతే మళ్ళీ తిరిగి యథావిధిగా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఆడుతున్నటువంటి గేమ్ను మంచిగా ఫ్రెండ్లీగా ఆడుకొని మీరు మా గూడెంలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉంచాలని, మరి ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి షాడ సింగ్ కూడా మంచి పేరు తెచ్చి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి సందర్భంగా గ్రామ యువత ముందుకు వచ్చి మేము క్రికెట్ ఆడుకుంటాము అని మమ్మల్ని అడిగిన సందర్భంలో వారికి మేము మా వంతు సహకారంగా మేము ఈరోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి అవకాశం నాకు కూడా ఈ పిల్లలతోటి పంచుకోవడానికి ఈ పండుగ సందర్భంలో ఈ పండుగ వాతావరణంలో నాకు కూడా ఈ అవకాశం దొరికినందుకు కూడా నేను చాలా ఆనందంగా ఉన్నా. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఐ గారు వచ్చేసి టోర్నమెంట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ పెద్దలు మాజీ ఎస్ఎస్ డైరెక్టర్ కొంబాలన్న గారు, అదే మహిళా కార్యకర్తలు సావిత్రి గారు, ఈ గ్రామ శాఖ అధ్యక్షుడు మాకు పొట్లపల్లి కిషన్ గారు, అదేవిధంగా మన టీఆర్ఎస్వి ఇరుగా సంతోష్ గౌడ్ గారు, సురేష్ గారు, గ్రామ ఉప అధ్యక్షులు శ్రీనివాస్ గారు, అదేవిధంగా బట్టు తిరుపతి గారు, ఇక్కడ మా మిత్రులు వార్డు మెంబర్లు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ టోర్నమెంట్ను పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి సంక్రాంతి సందర్భంగా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సనత్ నగర్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 59వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి సోమాద్రి హిమబిందు, జనరల్ మేనేజర్ రాజన్ కుమార్, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ SHO ముత్తు యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుధాకర్ రావు, చంద్రనాయక్, మంజుల, అరుణ్, బాలమణి తదితరులు పాల్గొన్నారు. become Supreme Court judge also. KGF is to tell us the importance of this day in FCI's employees and FCI's. Sir, Satish, Manjula Madam, Reddy Sahab, my managers and colleagues. Today we are celebrating 59th Corporation Act 1964. आज के दिन हमारा FCI अब यही सुधाकर साहब कृष्णा 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 రాదు ముందు నీకు ఇక్కడ ఉంటాడు సార్ ఓకే సార్ పెట్టి చేరు సీఎల్ సార్ అది మీరు కూడా వెళ్ళి సార్ ఇక్కడ చూడండి మేడం. ఓకే రైట్. ఓకే
అందరికీ నమస్తే అండి. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు FCI ఇండియా 59th ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో నేను పార్టిసిపేట్ చేశానండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ 59th ఫౌండేషన్ డే ఆఫ్ FCI. ఎంప్లాయీస్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ అండ్ ప్రే గాడ్ టు కంటిన్యూ దిస్ సక్సెస్ ఓవర్ ఆల్ ద ఇయర్స్. థ్యాంక్ యూ. आज मकर संक्रांति के शुभ अवसर पर भारत के सभी देशवासियों को ढेर सारी शुभकामनाएं और साथ में ये बताते हुए खुशी हो रही है कि आज ही के दिन आज से 58 साल पहले भारतीय खाद्य निगम की स्थापना 14 जनवरी 1965 में हुई थी। तब से यह देश की जो है लगातार सेवा किए जा रहा है और जहां देश कभी खाद्यान्न के संकट से जूझ रहा था, आज जो है स्वयं में सक्षम हो चुका है। न केवल देश बल्कि विदेशों के भी भोजन की आवश्यकता को पूर्ति कर रहा है। दिन रात काम करते हुए FCI के अधिकारियों कर्मचारियों ने इस देश के कोने कोने में अनाज पहुंचाया है। कोविड के दौरान तो FCI के कार्य को चारों ओर से सराहना की गई थी। जहां कई देश भूख की समस्याओं से जूझ रहे थे, भारत में कोविड महामारी के दौरान भी खाद्यान्न हर कोने में हर समय उपलब्ध रहा, कहीं से कभी कोई शिकायत नहीं आई। तो इस तरह से हम इस अवसर पे सभी देशवासियों से आशा करते हैं कि FCI के साथ खड़े रहें और FCI के कार्यों को जो है देखते हुए इसे सपोर्ट करें और FCI जो है हमेशा उनकी सेवा में लगी रहेगी। धन्यवाद। KPHB కాలనీలోని వన్ సిటీ గేటెడ్ కమ్యూనిటీలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గేటెడ్ కమ్యూనిటీ వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఆవుల నరసింహారావు, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ వెంకట నాయుడు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఇండిస్ వన్ సిటీలో చాలా గ్రాండ్గా భోగి సంక్రాంతి కర్మ చాలా బాగా చేసుకుంటాము. సో అందరికీ మరొకసారి భోగి శుభాకాంక్షలు. పోలీస్ రిక్రూట్మెంట్లో విద్యార్థులకు జరిగిన అన్యాయంలో 14 సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. విద్యానగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలలో విధించినట్టు తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలీస్ పరీక్షలను నిర్వహించాలన్నారు. గతంలో పోలీస్ రిక్రూట్మెంట్లో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన పద్ధతులనే నేడు అవలంబించాలన్నారు. రాష్ట్ర హైకోర్టు 7 తప్పు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని తెలిపినా కూడా అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నించారు. నోటిఫికేషన్లలో ప్రకటించిన మాదిరిగా కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తక్షణమే స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను వెంటనే రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను ప్రతి ఒక్కరిని రన్నింగ్ లో క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థిని రన్నింగ్ లో క్వాలిఫై అయిన ప్రతి అభ్యర్థికి రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులను రన్నింగ్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు
రన్నింగ్ లో క్వాలిఫైన్ అభ్యర్థులందరినీ రన్నింగ్ లో క్వాలిఫైన్ అభ్యర్థులందరినీ We want justice. We want justice. We want justice. We want justice. అన్యాయం 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 రన్నింగ్ లో క్వాలిఫైన్ అభ్యర్థులకు ఆందోళన చేస్తున్నటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు 14 బీసీ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాయి. ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు గొంతమ్మ కోరికలు ఏం కోరతలేరు. దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏ విధంగా అయితే లాంగ్ జంప్ ఉందో, రన్నింగ్ ఉందో, ఇతర పరీక్షలు ఉన్నాయో ఇక్కడ కూడా తెలంగాణని అట్లాగే పెట్టమని అడుగుతున్నారు. అంతేకాదు గతంలో తెలంగాణలో ఇన్ని రోజులుగా ఇన్ని సంవత్సరాలుగా సాంప్రదాయిక పద్ధతిలో వస్తున్నటువంటి టెస్టులు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా జరుపుమని అడుగుతున్నారు. కొత్త గొంతమ్మ కోతలు అడుగుతలేరు. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్కి ఆయనకు కూడా పరీక్ష పెట్టమని అడుగుతాం. ఆ పద్ధతి లోపల ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. ఎన్నో విషయాల్లో ముఖ్యమంత్రి గారికి మంచి పేరుంది, కైండ్ హార్టెడ్ ముఖ్యమంత్రి. ఏది ఇంతమంది 20 మంది చచ్చిపోయారు పోలీస్ కానిస్టేబుల్. లాంగ్ జంప్లో మమ్మల్ని ఫెయిల్ చేసిండ్రు, రిటర్న్ టెస్ట్లో మార్కులు తప్పు ప్రశ్నలు ఇచ్చిర్రు, అందులో కలుపుతలేరు, అదేవిధంగా టెస్టులలో మాకు అన్యాయం జరుగుతుంది అని ఇంతమంది ఇంత రకాలుగా బాధపడుతుంటే గొడవలు జరుగుతుంటే ముఖ్యమంత్రి గారు స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి. ప్రతిపక్షాలు హైకోర్టు తీర్పు చెప్పింది, 7 ప్రశ్నలు తప్పున్నాయి, ఈ 7 ప్రశ్నలకి 7 మార్కులు కలపమన్నారు, దాన్ని పక్కకు పడేశారు. అంతేకాదు రాజకీయ పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, ఇంకా సిపిఐ, సిపిఎం అనేక రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ పద్ధతి వీళ్ళకు అన్యాయంగా ఉన్నది, వీళ్ళకి న్యాయమైనటువంటి డిమాండ్లు, వీళ్ళ డిమాండ్ సరే నోటిఫికేషన్లో ఏ లేదనేది వేరే విషయం. నోటిఫికేషన్లో మీరు ఏం చెప్తే అదే ఫైనల్ కాదు. కాబట్టి నోటిఫికేషన్లు వేయలేదు, మేము ఇట్లా అందుకోసం ఇట్లా చేస్తున్నామని వీల్లేదు. కాబట్టి పిల్లల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళ డిమాండ్ల ప్రకారం లాంగ్ జంప్ను 4 మీటర్స్ నుంచి 3.8 మీటర్స్ తగ్గించాలి. అదేవిధంగా 5 టెస్టులు గతంలో పెట్టారు. ఆ 5 టెస్టులకు 3 టెస్టులు పాస్ అయితే అయిపోతుండే. ఈసారి 3 టెస్టులు పెట్టి 3 పాస్ కావాలన్నారు. అవి అన్నీ పక్కకు పెట్టి రన్నింగ్లు ఎంతమంది పాస్ అయినరో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలి. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గడమండ్ల చెన్నయ్య జన్మదిన వేడుకలను కవాడిగూడ డివిజన్ లోయర్ ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు జంగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాల మహానాడు సభ్యుల మధ్యలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు జంగా శ్రీనివాస్, హైదరాబాద్ నగర అధ్యక్షుడు బి శ్రీనివాస్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాడ కేకు కట్ చేసుకున్నందుకు అందరం కుటుంబ సభ్యులం, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరి సార్థంగా కేకు కట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇట్టే అందరి పథకం జరగాలని 56వ జయంతి మంచిగా జరగాలని కోరుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన దాంట్లో మనం కొంచెమైనా చేద్దాం. దళితులకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి మన గురించి ఆలోచన చేసి మహిళలకు కూడా కావాలా కోడి పిల్లని చేసిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా మనం చేస్తున్నాము.
ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి చేసిండు. మనం దాంట్లో కొంచెమన్నా చేద్దామని అందరు జ్ఞానాలు ఉండాలా. ఏంటంటే కొంత దుర్మార్గులు దూషించేతోళ్లను వాళ్ళను ఊకేసి పెట్టకూడదు. అంబేద్కర్ సాక్షిగా కర్నూలు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓ సూపరింటెండెంట్ అనే వ్యక్తి దూషించిండు. అది కఠినంగా చర్చించాలని మేము కోరుతున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎవడొచ్చినా సరే కానీ ఊర్చిచ్చనే గుందాలని కూడా మేము కోరుతున్నాం. బర్త్డే ప్రకారంగా ఆ మానవావుడే లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో మనం ఏకప్పనకు ఉందాము అని కూడా మేము కోరుకుంటున్నామని. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బీ థర్డ్ ఫేజ్ లో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా ప్రభుత్వ పాఠశాలకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఆర్కేపూడి గాంధీ, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ శంకుస్థాపన చేశారు. నూతనంగా నిర్మించబోయే ఈ పాఠశాలకు స్థానిక కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దీంతో జిల్లా పరిషత్ పాఠశాలకు నందమూరి తారక రామారావు పాఠశాలగా నామకరణం చేయాలన్నారు. హౌసింగ్ బోర్డు స్థలాన్ని జిల్లా పరిషత్ పాఠశాలకు కేటాయించడంతో మంత్రి కేటీఆర్ జిల్లా కలెక్టర్ హరీష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే అత్యాధునిక సదుపాయాలతో నూతన పాఠశాలను నిర్మిస్తామని వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరానికల్లా పాఠశాలను ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. కేపీహెచ్బీ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు, కార్పొరేటర్ శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఎప్పుడూ లేని విధంగా 2 ఫ్లోర్లు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్ కట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఈ ప్రాంత ప్రజానికి పేద మధ్యతరగతి ప్రజలు ఉంటాం. దానిలో ఈ స్కూల్ చాలా అవసరాన్ని గుర్తించి ప్రజల మనోభావాలను తెలుసుకొని వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా ఈ స్కూల్ స్థాపించడం అనేది చాలా గొప్ప విషయం. దాంతోపాటు మళ్ళీ మహనీయుడు ఎన్టీ రామారావు గారు వజ్రోత్సవాల సందర్భంగా వారి పేరు పెట్టడం కూడా, ఎందుకంటే ఆ రోజున కేపీహెచ్బీ కాలనీ పేరే ఎన్టీ రామారావు గారి పేరు పెడదామని ఆ రోజు ప్రపోజల్స్ ఉండే. కనీసం ఎన్టీ రామారావు గారి పేరు స్కూల్కి పెడుతున్నందుకు మా ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, కలెక్టర్ గారికి, మా నవీన్ గారికి, సహకరించిన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అభిమానులు ఉండొచ్చు, రాజకీయాలు వేరు, అభిమానం వేరు. ఒక గొప్ప నాయకుడు, గొప్ప నటుడు, మహానుభావుడు, పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగు నింపిన నాయకుడు పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఇది ఒక మంచి పరిణామం. ఇలా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పేరు విషయం కాదు, పేద పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలు, ఇవాళ ప్రైవేటు పాఠశాలలని ధీటుగా నడపాలనే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఈ సంవత్సరం 7,200 కోట్లు నిధులు విడుదల చేసి బ్రహ్మాండంగా స్కూల్స్ని తయారు చేసే కార్యక్రమంలో గొప్ప పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు, దానికి అనుగుణంగా ఎమ్మెల్యే ఫండ్స్, కార్పొరేటర్ ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ పెడితే కూడా ఒక జీవో ఇచ్చి మీ పేరు పెట్టుకోండి, 25 లక్షలు, 50 లక్షలు, 75 లక్షలు కోటి రూపాయలు కనుక నిధులు ఇచ్చినదే వాళ్ళ పేరు కూడా పెట్టండి, పెట్టి స్కూల్స్ రన్ చేయండి. పేద విద్యార్థులకి చక్కటి చదువునిచ్చే కార్యక్రమాలకు మనం అంతా కూడా కలిసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమాలకి మీరంతా ముందుకు రావాలని ఒక జీవో ఇచ్చి ప్రోత్సహించి ఈ సంవత్సరమే 7,200 కోట్లు ఇచ్చి రెండో విడత కూడా మిగిలిన స్కూల్స్ కూడా విడుదల చేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ఒక మంచి పరిణామం. విద్యని, వైద్యాన్ని పేద కుటుంబాలకు అందించాలనే ముఖ్యమంత్రి గారి పెద్ద కోరిక నెరవేరితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అంతకన్నా మంచి పరిణామం ఏం లేదు. ఇప్పటికే 50% దాటి రీచ్ అయ్యాం మేము. సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, 4 మూల 4 హాస్పిటల్ కానీ, మా ప్రాంతంలో టిమ్స్ హాస్పిటల్ కానీ, మరి వాళ్ళు మేము కొండాపూర్లో హాస్పిటల్ పెట్టామంటే ప్రైవేటు హాస్పిటల్స్కి ధీటుగా గతంలో 40 ఆపరేషన్స్ అయ్యాయి, ఇవాళ 300 ఆపరేషన్స్కి రీచ్ అయ్యామంటే మామూలు విషయం కాదు. మరి గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు, 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి అన్ని కోణాల్లో సంక్షేమము, అభివృద్ధి, విద్య, వైద్యము అన్నింటినీ పరిగణలో తీసుకుని ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిగా మరి విద్య మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 2 ఎకరాలు ల్యాండ్ని హౌసింగ్ బోర్డు నుంచి అమ్ముకునే పరిస్థితుల్లో, ఆదాయం వస్తుందనుకునే పరిస్థితుల్లో వాటన్నిటిని కూడా కాదనుకొని విద్య కోసం పాఠశాలకి కేటాయించడం కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. బాపట్ల రథం బజార్లో శ్రీ భావన్నారాయణ స్వామి దేవస్థానం వద్ద కోన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.
భోగి పండుగ సందర్భంగా కోన దంపతులు భోగి మంటలు వేసి గంగిరెద్దుల విన్యాసాలను, హరిదాసుల పాటలను వీక్షించి ఆలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి నియోజకవర్గ ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత భావన్నారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలి పొంగించారు. తెలుగు ఆడపడుచులతో ముగ్గులు వేయించి వారితో ఆనందంగా పంచుకున్నారు. ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, బాపట్ల వైసీపీ పట్టణ అధ్యక్షులు నరాల శెట్టి ప్రకాశ్రావు, అధికారులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండల పరిధిలోని బండవెల్కిచెర్ల గ్రామంలో పోలీస్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. స్థానిక సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి, కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. క్రీడల వల్ల శారీరక, మానసిక వికాసం పెంపొందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జ్యోతి శ్రీనివాస్, చాపలగూడెం సర్పంచ్ లక్ష్మణ్, కుల్కచెర్ల మాజీ సర్పంచ్ జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు. సేవ చేస్తా కాబట్టి రూరల్లో ఫస్ట్ ప్లేస్ నేను ఇస్తా అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మన కార్యక్రమం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నగారికి ప్రత్యేకంగా. జల్దీ సరిపోయి స్పీడ్ అప్ లో ఓకే క్లాస్ కొట్టాలి. క్లాస్ క్రీడాకారులు క్లాస్ తో మనం కేవలం చప్పట్లని వారిని ఎంకరేజ్ చేయాలి. ధన్యవాదాలు. గ్రూప్ రండి కదా. గుడ్ సర్వీస్ అన్నా, చాలా మంచి సర్వీస్. మకర సంక్రాంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో గురుస్వాములు, కేరళ నుంచి వచ్చిన కళాకారులు, గజరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. టౌన్ సిఐ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో టీడీపీ నేతల వినూత్న నిరసన ప్రదర్శనలు. భోగి మంటల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో పత్రాలు. పోలీస్ రిక్రూట్మెంట్ లో విద్యార్థులకు జరిగిన అన్యాయంలో 14 సంఘాల మద్దతు. అండగా ఉంటామంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య వెల్లడి. వికారాబాద్ జిల్లాలో పోలీస్ స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ శిరీష లక్ష్మారెడ్డి, కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.